అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ఈరోజు ఎటువంటి వార్తలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉందో నిన్న కలెక్టర్ల మీటింగ్లో చంద్రబాబు సమక్షంలోనే ఒక శాఖ అధికారులు ఇంకో శాఖ అధికారులు కొట్టుకున్నంత పరిస్థితి చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త ఈరోజు మనం చూస్తే, పని చేయకపోతే పోస్టింగ్ ఇవ్వం, ఒకరిద్దరు అలా చేస్తే మిగిలిన వారికి చురుకు వస్తుంది, నిధులున్నా ఎందుకు ఖర్చు చేయరు, అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, ఫిబ్రవరి నెలకే బడ్జెట్ పూర్తి చేద్దామని సూచన, అందుబాటులో ఉన్న నిధులు ఖర్చు చేయకపోవడం వల్ల చాలా సీరియస్ విషయం ఇది, తీరు మార్చుకోకపోతే ఒకరిద్దరు అధికారులకు పోస్టింగ్ ఇవ్వని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఇక్కడ జరిగినటువంటి అంశాలను చూస్తే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది, అసలు పరిపాలన అనేది పూర్తిగా గాలి కొదిలేశారనేది నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే నిన్న జరిగినటువంటి అంశాలు చూస్తే, ఒక పథకానికి సంబంధించి విద్యాశాఖ నుంచి డేటా రావాలని ఆర్థిక శాఖ అధికారులు చెప్తే తాము పంపామని చెప్పి విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. తమకు రాలేదని ఆర్థిక శాఖ అధికారులు అనడంతో సీఎం మండిపడ్డారు. వీళ్ళేం పంపారంటారు, వాళ్ళేం రాలేదంటారు, లేదు పంపామంటారు. ఇది రెండోది, పురపాలక శాఖలో కేంద్ర నిధులు ఖర్చు చేయని అంశాన్ని సీఎం ప్రస్తావించారు. నారాయణ గారు చూడండి, మీ కార్యదర్శి మీరు కలిసి ఏం చేయాలో ఆలోచించండి అన్నారు. 3, హోంశాఖకు సంబంధించి కేంద్ర పథకాల నిధులు ఖర్చు చేయలేదని 2 సందర్భాల్లో చర్చకు వచ్చింది. డీజీపీ గారు డబ్బులు లేవంటారు, ఉన్న నిధులేమో ఖర్చు పెట్టరని సీఎం ఆక్షేపించారు. మా ఖాతాకు నిధులు రాలేదని డీజీపీ అంటే ఇప్పటికే మీ ఖాతాకు చేరాయని ఆర్థిక శాఖ అధికారులు జవాబిచ్చారు. ఎలా ఉందో చూడండి, ఒక శాఖకే ఒక శాఖ అసలు సమన్వయం లేనటువంటి పరిస్థితి. మొన్న కూడా మనం చూసాం, విజయవాడ దుర్గమ్మ గుడిలో కరెంటు తీసేసినటువంటి పరిస్థితి. ఏదైతే అదేంటే దేవాదాయ శాఖకి విద్యుత్ శాఖకి మరి అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. 2, ఇక్కడ చూస్తే జిఎస్డిపికి తగ్గట్టు రాబడి ఎందుకు రాదు. జిఎస్డిపి అనేది పేపర్ల మీద చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు రాబడి రాదు. మీరు అప్పులు తెచ్చుకోవడం కోసం జిఎస్డిపి పెరిగిందని చెప్పి మీరు చెప్పడం వల్ల ఈరోజు రాష్ట్రం పూర్తిగా నష్టపోతుందనేది క్లియర్గా నిన్న చెప్పకనే మీరే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక కీలకమైన పాయింట్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి కేంద్రం 450 కోట్లు ఇస్తే 50 కోట్లే ఖర్చు చేశారు. ఢిల్లీ వెళ్తే కేంద్ర అధికారులు ఈ విషయం చెప్పారు. ఇచ్చిన నిధులు ఖర్చు చేస్తే ఇంకా ఇస్తామన్నారంటే ఇచ్చిన నిధులు కూడా ఖర్చు చేయటం లేదు అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతున్న అంశం. 2, ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పి అధికారుల మీద ఏదైతే లేదంటే కలెక్టర్ల మీద కేకలేస్తే ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు గారు, అది మీ తప్పిదం కదా. మీరు కలెక్టర్లు అంటున్నారు 3 నెలలకోసారి మీటింగ్ కాదు, రేపు నుంచి నెలకోసారి పెడతా, ఎందుకు రోజు పెట్టుకోండి, పనే పాట ఉంది ఇద్దరికి. మీ అందరికి పని పాట ఏం లేదు కదా ఈరోజు ప్రభుత్వంలో చేయడానికి. అసలు ఈరోజు రాష్ట్ర ఆదాయం అంతా ఆవిరైపోవడానికి మీరు చేస్తున్నటువంటి దోపిడీయే కారణం కదా. అంతకుముందు ఇసుక వల్ల సంవత్సరానికి 750 కోట్ల రూపాయల ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వానికి వచ్చేది. ఈరోజు ఉచిత ఇసుక పేరుతో మీ తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్తూ ఉంది ఆ డబ్బులు. అదేవిధంగా మైనింగ్, క్వార్జ్, సిలికా, లాటరైట్ ఇలా సహజ సంపదలన్నింటినీ విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు. రెండోది, ఎక్కడికక్కడ కల్తీ మద్యం తయారు చేసి వైన్ షాపులకి డైరెక్ట్గా అమ్ముతున్నటువంటి పరిస్థితి. సో మనకి ఎక్కడ ఆదాయం వచ్చింది, ఎక్కడ ఆదాయం పెరిగింది మీరే చెప్పండి. ఇంకొకటి కీలకమైనది, పక్కన తెలంగాణలో ఎకరం 100 కోట్లు 120 కోట్లకి ఎకరం అమ్ముతుంటే నువ్వేమో నీ బినామీ గాలకి, నీ లుల్లు గాలకి, నీ ఉర్సా గాలకి, నీ బఫూన్ల గాలందరికీ 99 పైసలకి దోచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయల డబ్బుల్ని మీరు దోచేసుకుంటే ఇంకా రాష్ట్ర ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. సో రాష్ట్ర ఆదాయాన్ని ఈరోజు పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంది. ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం ఇవ్వాల 3,02,000 కోట్ల రూపాయల అప్పులు 19 నెలల కాలంలో చేశారు. అక్షరాల 3 లక్షల కోట్లు. ఒక్క సంక్షేమ పథకం లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల చేతుల్లో నగదు ఉంటేనే కదా రొటేషన్ అయ్యేది. సో 19 నెలల్లో రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారనేది మరొకసారి బయటపడింది మీ సమీక్షా సమావేశంలోనే. ఒక్క పథకం లేకపోయినా ప్రచారానికి 20 కోట్ల రూపాయల ఖర్చు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి వింత వ్యవహారం. తెర వెనక చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా కార్మికుల కోసం ఈ ప్రభుత్వం వచ్చినాకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక్క పథకం కూడా పెట్టకపోయినా 20 కోట్ల రూపాయలు మాత్రం దాంట్లోంచి తీసి ఖర్చు చేస్తూ ఉన్నారు అనేది క్లియర్గా ఈరోజు ఈనాడు రాసింది. ఆ 20 కోట్లు దేని ఖర్చు చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 2 నెలల పాటు బస్ షెల్టర్లు, ఆటోల వెనక భాగం, డిజిటల్ వాల్ పెయింటింగ్స్, పిల్లర్ బోర్డులు, హోర్డింగ్లు ఏర్పాటు చేస్తారు. 2, అన్నా క్యాంటీన్లో టీవీ స్క్రీన్ల పైన ప్రచారానికి 2 కోట్ల ఖర్చు. 3,
ఆసుపత్రుల్లో టీవీ స్క్రీన్ల ద్వారా ప్రచారానికి 3 కోట్లు. 4 బస్టాండుల్లో ప్రచారానికి 4,75,00,000 వ్యయం. హోర్డింగ్స్కి 6 కోట్లు. బస్ షెల్టర్లో ఆటోలు వెనకబాలను అంటించే ఫ్లెక్సీలు, డిజిటల్ వాల్ పెయింటింగ్స్, పిల్లర్ బోర్డులకు ఒక్కోదానికి 1 కోటి. ప్రాంతీయ ఉపగ్రహ టీవీ న్యూస్ ఛానల్లోనూ ప్రకటనలకు 25 లక్షలు ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులు 20 లక్షల వరకు ఉంటే నమోదు కాని వారు మరో 14 లక్షల మంది వరకు ఉన్నారు. ఈ నిధులను వారి కోసం వెచ్చించాలి లెక్క ప్రకారం. కానీ వాళ్ళ కోసం ఒక కొత్త పథకం కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక పెట్టకుండా ఆ సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి 20 కోట్ల రూపాయలని ఇలా మిగిలిన కార్యక్రమాల పబ్లిసిటీ ఖర్చు పెడతా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం విశ్వం వీక్ పబ్లిసిటీ పీక్ అనేది మరొకసారి ఈనాడు దినపత్రికే రాసినటువంటి పరిస్థితి. అడ్డగోలుగా ఏదైతే ప్రకటనల రూపంలోనో పత్రికల ప్రకటనలు యాడ్లో ఇలా ప్రచారానికి కోట్లాది రూపాయలు తగిలేస్తున్నారనేది క్లియర్గా మరొకసారి ఈ పత్రిక రాసినటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వరుస కట్టిన స్థానిక ఆలయాలు. తాజాగా నాయుడుపేటలోని వెంకన్న గుడి చేరిక. బోర్డు నిర్ణయాలతో దేవస్థానంపై ఆర్థిక భారం. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ నిర్ణయాలకి అడ్డాగా తన స్వప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ సిఫార్సు చేస్తే ఆ సిఫార్సుకి టీటీడీని వాడుకుంటున్నారనేది క్లియర్గా మొన్న బయటపడినటువంటి అంశం, మళ్ళీ ఈరోజు కూడా బయటపడినటువంటి అంశం. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి కొత్తగా పలు స్థానిక ఆలయాలు వచ్చి చేరుతున్నాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజి కండ్రికలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకురావాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గత నెలలో తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దీనికి ప్రభుత్వ అనుమతి లభించడంతో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి చేరుస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడింది. దీంతో పాటు యనమల రామకృష్ణుడు స్వగ్రామం తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఇతను ఏబీ నగరంలోని శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, అలానే టీటీడీ బోర్డు సభ్యుడు తెలుగుదేశం పార్టీ జ్యోతుల నెహ్రూ సిఫార్సుతో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తెచ్చేందుకు గత నెలలో చైర్మన్ బిఆర్ నాయుడు నాయకత్వంలోని బోర్డు సమావేశంలో తీర్మానించారు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏది చెప్తే ఆ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తుంది ఎవరు? టీవీ మసాలా చైర్మన్కి ఇట్లాంటి పదవులు ఇచ్చి కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఈ ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నారనేది క్లియర్గా మరోసారి బట్టబయలే. స్కిల్లో కేసు నిల్లు అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో కేసు అసలు ఏం లేదంట. చంద్రబాబు నాయుడు గారు చాలా పత్తిత్తంట. ఎవరు చెప్పారు అది? చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం చెప్పింది. సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు చాలా పత్తిత్తని చెప్పి ఇప్పుడు కేసును క్లోజ్ చేసుకున్నారు. మామూలుగా అండి, ఇంత మట్టికి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన కేసుల్ని తానే క్లోజ్ చేయించుకున్నటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఎప్పుడు లేదు. మరి నరేంద్ర మోడీ గారు భయం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి పట్టుకుందాం. ఎందుకంటే రేపు లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఉన్నారు. దానికి కేంద్రం ఏదో సహకరిస్తానంటలేదు. దాని తర్వాత కేంద్రం నుంచి మళ్ళీ విడిపోవాల్సి వస్తుందేమో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులు తిరగదోడతాడని చెప్పి ఉన్న కేసులన్నింటినీ ఫైబర్ నెట్ కావచ్చు, మద్యం కుంభకోణం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఎస్ఐన్ ల్యాండ్లు కావచ్చు, ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ కేసులన్నింటిలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులన్నింటిలో ఉన్నాడు అనేది వాస్తవం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ వేసింది. ఖైదీ నంబర్ 7691గా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో 52 రోజుల పాటు ఉన్నాడు. ఆల్రెడీ ఈ కేసులో ఈడీ అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ హైకోర్టు కూడా దీనికి సంబంధించి కేసు విచారణ జరగాలని చెప్పింది, సుప్రీంకోర్టు కూడా జరగాలని చెప్పింది. కానీ ఇక్కడ సిఐడిలోని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయన కనుసన్నల్లో ఉంది కాబట్టి ఇప్పుడు దర్యాప్తు సంస్థ ఆయన కేసులు ఆయన క్లోజ్ చేయించుకుంటూ ఏదైతే సిఐడి నివేదికను ఏసీబీ కోర్టుకి ఇచ్చారు. సో మరొక కేసు చంద్రబాబు నాయుడు గారు ఆయన కేసు ఆయనే కొట్టేయించుకున్నటువంటి దిక్కుమాలిన పరిస్థితి. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంకంతకంటే నీచమైనటువంటిది ఇంకోటి ఉండదు. ముఖ్యమంత్రిగా ఆయన అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డాడనడానికి ఇది ఒక నిదర్శనం. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ. మీకు తెలుసు కదా, ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొన్న తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. అదేమంటే అది ప్రైవేటు గుడి, మాకు సంబంధం లేదని చెప్పి సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చెప్పింది. తర్వాత ఇప్పుడు చూస్తే అదే దేవాలయంలో దాదాపుగా 1/2 కోటి విలువైనటువంటిది, అంటే దాదాపుగా 50 లక్షలు విలువైనటువంటి సొమ్ము చోరీ అయినటువంటిది. చోరీ చొత్తు విలువ 40 లక్షలు, మిగిలినవి కూడా ఇంకేయో చోరీ అని కాశీబుగ్గ చెందినటువంటి 11 కిలోల వెండి ఆభరణాలతో పాటు 9 తులాల బంగారు నామాలు చేయించి ఇటీవలే అలంకరించారు. సో 3 హుండీలను పగలగొట్టి
బంగారు నామాలు, స్వామివారికి అలంకరించిన బంగారు నామాలు, వెండి, శంఖ చక్రాలు, కవచంతో పాటు 3 హుండీల్లోని మొత్తం నగదును తస్కరించారు. మొన్నే 9 మంది ఇక్కడ చనిపోయారు, 17 మంది గాయాలైనవి. సో పోలీస్ పహారా 2 రోజుల క్రితం ఆపేశారంట. అదేమంటే టెంపుల్ వాళ్ళు మేమే చేసుకుంటామని చెప్పారని వార్త రాశారు. అసలేంటనేది పూర్తిగా రావాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల మీద దాడులు, దేవాలయాల్లో చోరీలు, మరి ఇప్పుడు దీన్ని మరి రికవర్ చేయాలి కదా వాళ్ళందరి దగ్గర నుంచి. మరి దేవుడి సొమ్మే కదా ఇది కూడా. పరకామని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రోజు యాగి చేస్తాడు కదా. మరి ఇప్పుడు 1/2 కోటి విలువని పోయినాయి. మొన్న అహోబిలంలో కూడా అలానే. మరి ఏ గుడ్డిగాడికి పళ్ళు తోగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.